ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఆ విజయం ఈరోజే ప్రారంభమైంది అనుకుంటున్నాం. ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాలు జయంతి సందర్భంగా మహిళలను సాధికారత తీసుకోవడం కోసం ఈరోజు మనకు బోస్కో సేవా కేంద్రం డైరెక్టర్ ఫాదర్ శరత్ గారి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం కోసం మీ అందరికీ ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా మరొకసారి ముఖ్యంగా శరత్ ఫాదర్ గారికి బోస్కో సేవా కేంద్రం నుండి మనందరం ఎన్జిఓస్ నుండి కృతజ్ఞతలు చేస్తున్నాం, ధన్యవాదాలు చేస్తున్నాం. భవిష్యత్తులో మనమందరం కూడా సక్సెస్ఫుల్గా ఏదైతే గోల్ని అనుకున్నాడో ఫాదర్ మన మీద బరువు బాధ్యత పెట్టి మనల్ని ఇక్కడ నుండి ఈరోజు మనకు చెప్పడం జరిగింది. ఆ అంశాలన్నింటినీ కూడా నిక్కచ్చిగా మనం అంతు ప్రయత్నంగా అంటే మనం అంతా మన కుటుంబాలను చూసుకోవడం లేదు, మనం ఏమైనా చూసుకోవడం లేదు. అంటే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఈ సమాజంలో మంచి గుర్తింపు ఉంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ముందుకెళ్ళి ఈ కార్యక్రమం విజయవంతంగా సక్సెస్గా తీసుకొని పోవడం కోసం కృషి చేయాలి. ఈ ముఖ్యంగా అందరూ సామర్థ్యవంతం ఉన్నవాళ్ళు, ఏ ఒక్కరికి టచ్ లేదనేది లేదు. అందరం రాజకీయంగా ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎట్లా ఏ విధంగా ముందు తీసుకుపోవాలనుకుంటున్నాం. కానీ అంతటా మనమే ఉంటున్నాం కాబట్టి అది కాకుండా భవిష్యత్తులో మనం మహిళలను ముందుకు తీసుకుపోవడం కోసం చూస్తున్నాం. భారత రాజ్యాంగం ప్రకారం కానీ ఇప్పుడున్న పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం జరుగుతుంది. ప్రభుత్వాలు కూడా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా అటువైపు దిశగా ప్రయాణిస్తూ మనకు వచ్చిన లాభాల కన్నా ఎంత వస్తుంది ఏంటన్న దానికన్నా మనం ఎంత కృషి చేసి దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోగలుగుతున్నామని చూస్తూ ఫలాలను ఇప్పుడే మనం చూడద్దు. గతంలో మనకు చాలా ఉన్నాయి. మనం చదువుకుంటున్నప్పుడు 3వ తరగతిలో 2వ తరగతిలో పాఠాంశం ఉంది, అది నాకు బాగా స్టార్టింగ్లో గుర్తొచ్చింది. ఈ రోజు మనం ఈ చెట్టు నాటుతున్నాం, ఈ ఫలాలు మనకి ఇప్పుడే లాభం రాకపోవచ్చు, కొంత టైం తర్వాత మనకు ఆ లాభం వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగా గతంలో మనం CSO ట్రైనింగ్ పెట్టుకున్న సందర్భంలో కానీ అనేక సందర్భంలో వచ్చిన ఈ సంబంధాలతోని ఈ 2-3 సంవత్సరాల నుండి ఈ రోజు మంచి ఫలితం వచ్చింది అనుకుంటున్నాం. మనమందరం కూడా ఆ ఫలితాన్ని భవిష్యత్తులో ఇంకా లాభాలను మనం ఆర్జించి మనకు గుడ్ నేమ్ వచ్చేటట్టు తీసుకుపోయేటట్టుగా మనం ముందుకు ఉండాలని కోరుకుంటూ మనకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మేము కూడా చిగురుగా ఒక ఎన్జిఓగా సక్సెస్ఫుల్గా ఫాదర్ మీరు ఇచ్చిన గోల్ను రీచ్ కావడం కోసం 100% ముందు కూర్చుతాం. వాళ్ళని ముందుంచి పనిచేయడం కోసం కృషి చేస్తాం. కంపల్సరీ విజయవంతంగా దాన్ని ముందుకు తీసుకుపోతామని కోరుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి థ్యాంక్స్, ధన్యవాదాలు తెలియజేస్తాం. సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.